కదా హౌస్ క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు పెట్టుకొని గడప అంతకు ముందు వారమే పూజించానండి. అందుకని మళ్ళీ పూజించలేదు, బాగానే ఉందని చెప్పి. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మాకు స్పెషల్గా పూజా మందిరం కానీ పూజా గది కానీ అట్లా ఏం లేదండి. వంట రూమ్లో ఒక చిన్న గది ఉంది, కానీ ఎదురుగా నుంచొని పూజ చేసుకోవడానికి వీలుగా లేదు. అందుకని మేము ఈ చెక్క కొట్టించి ఒకే ఒక్క పటం పడుతుందండి ఈ ప్లేస్లో. అందుకని ఒక్క పటం పెట్టుకొని ఇట్లా పూజ చేసుకుంటానండి ప్రతి గురువారం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి చిన్న విగ్రహం ఉందండి. ఇది కాశీ నుంచి మా పెద్దమ్మ తెచ్చింది. ఈ చిన్న విగ్రహం, ఈ ఒక్క పటంలో 5 దేవుళ్ళు ఉంటారు. ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ. ప్రసాదం కూడా ఎక్కువ పట్టడానికి ఉండదు ఇక్కడ, ఓన్లీ ఫ్రూట్స్ ఏదో ఒక రకం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా దీపారాజనేమో ఈ మట్టి ప్రమిదల్లో చేసుకుంటాను. అవి వేరే అది కుందులు, అది నూనె కారిపోతుందండి. అందుకని నేను మట్టి ప్రమిదల్లోనే చేసుకుంటాను. తర్వాత వచ్చేసరికి దీంట్లో వాటర్ పెడతానండి. మా అమ్మ చెప్పేది పూజ చేసిన ప్రతిసారి ఇట్లా వాటర్ పెట్టుకోవాలని మా అమ్మ చెప్పేది. అందుకని ప్రతిసారి ఇలా పెడతానండి. ఇక్కడ కొన్ని మనం కర్పూరము, కడ్డీలు ఇలాంటివి పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంటుందండి. ఈరోజు గురువారం రోజు ఇలా అయితే చేసుకున్నానండి నా పూజ. నాకు వచ్చిన చిన్న చిన్న మంత్రాలతో సాయిబాబా చాలీసా చదువుకొని ఇలా చేసుకుంటానండి గురువారం రోజు పూజ. ప్రతి గురువారం కూడా ఇలాగే చేసుకుంటానండి. ఇంకా పూజ అయిపోయాక నేను బాబా పారాయణం పుస్తకం తీసుకొని కొంచెం సేపు చదువుకొని ఆ తర్వాత సాయి కోటి రాసుకుంటానండి. ఇది సాయి కోటి బుక్కు, ఇది సచ్చరిత్ర బుక్కు. సాయి కోటి పూజ అయిపోయిన తర్వాత మనకి ఇష్టం వచ్చినంతసేపు, అంటే మనకు ఎంత కుదిరితే అంత వీలుగా ఎన్ని నామాలని రాయొచ్చండి. అంటే ఇంతే రాయాలని ఏమీ లేదు. ఇలా రాసుకుంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయి కోటి కానీ రామకోటి కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకోవచ్చండి ఇలాగా. ఇప్పుడు పారాయణం అయితే నేను చేయలేదండి చరిత్రని. పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా నేను పారాయణం చేయలేదండి. కానీ పారాయణం చేయడం వల్ల చాలా మంచిది. ఈరోజు ఇంకా గురువారం కదండి, నేను నైట్ పూట టిఫినే తింటాను. ఇప్పుడే సంతకి వెళ్ళేసి వచ్చాను. ఒక్కసారి సంతలోనే తెచ్చుకుంటాను టిఫిన్, కానీ ఈరోజు ఇంట్లో చేసుకుంటున్నానండి బయట ఫుడ్ ఎందుకని చెప్పి. ఉప్మా చేసుకుందామని చెప్పి సింపుల్గా చేసుకుంటున్నాను ఉప్మా. కొంచెం బాండీలో నూనె వేసి తిరగమాత గింజ వేసుకున్నా. ఇంకా ఇంట్లో ఉల్లిపాయలు, టమాటాలు అవి కోసే ఓపిక లేక సింపుల్గా చేసుకుంటున్నానండి ఉప్మా. ఈ తిరగమాత కాలాక ఈ ఏడుశనగలు, జీడిపప్పు వేస్తానండి. జీడిపప్పు ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు. ఇవి లేనప్పుడు ఏడుశనగలు ఎక్కువ వేస్తానండి. అంటే మనం కూరగాయలు కూడా ఏమి వేసుకోవట్లేదు, మరీ ఉత్తదైతే తినలేం కాబట్టి కొంచెం ఈ పల్లీలు ఇవి పంట కింద పడి మనకి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం దోరగా ఏగనిద్దాము. ఇవి దోరగా కాలాక మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఇది గోధుమ రవ్వ టీ గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకుంటాను. ఎక్కువ వేపొద్దండి, లైట్గా చాలు. ఎందుకంటే ఇవి ఉడుకుతాయి వాటర్లో. వాటర్ కొంచెం బాగా మరగాలండి. ఈ టైంలోనే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి.
వాటర్ మరిగాక మనం గోధుమ రవ్వ వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా తెరలేటప్పుడు మనం గోధుమ రవ్వ వేసుకుందామండి. మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఉండాలి. ఇది బాగా ఉడకాలండి ఈ వాటర్లో. ఫైనల్గా మన ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకా దీనిలో చక్కెర వేసుకొని తినేసేయడమే. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.